బొమ్మ పెడితే తీరున, మీకు దండలేస్తే తీరున, మీ జెండా నెగరేస్తే తీరున. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే బాబా అంబేద్కరా మన భారత భాస్కరా. నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాము. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి రికమెండేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టుగా 26 కులాలు ప్లస్ ఒక కులం అనే దాని మీద ఎన్నో ఇబ్బందులు పడి ఉద్యోగ అవకాశాలు కోల్పోయి, పిల్లలకి రిజర్వేషన్ల విషయంలో, చదువుల విషయంలో కూడా అవకాశాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు 26 కులాల ఐక్య వేదిక సభ్యులంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తున్నాం, రాగానే మీ సమస్యకు సానుకూలంగా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో ఒక 2 రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దాని దగ్గర 26 కులాల ప్రతినిధులు వారి వాదనలు వినిపించి ఈరోజు బీసీ కమిషన్ ముందు పెట్టిపల్లి కుటుంబ సభ్యులంతా కూడా వారి రిప్రజెంటేషన్, వారి వాదన వినిపించడానికి ఒక ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి సందర్భం. మా ప్రాంతంలో చాలా కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. వారు కోల్పోయినటువంటి రిజర్వేషన్లు, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని మేము, మా సీనియర్ కార్పొరేటర్ ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు, నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అలాగే ఎన్నోసార్లు గతంలో కూడా మద్దతు ఇచ్చాం. ఇప్పటికీ కూడా ఈ బీసీ కమిషన్ దగ్గర వీరి వాదనలన్నీ వినిపించినాక న్యాయమైన కోరికని ఒక 4-5 ఎమ్మెల్యేలు కూడా కలిసి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర మేము కూడా వాదన వినిపించి వీరికి న్యాయం చేసే విధంగా 100% ప్రయత్నం చేసి వీరు వెన్నంటూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీసీ కమిషన్ దగ్గర వెళ్ళడానికి సమయం కూడా దగ్గర పడుతూ ఉంది. ర్యాలీ స్టార్ట్ అవుతూ ఉంది. అందరు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరికి కూడా నష్టం కాదు. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ని మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమే తప్పించి ఇది కొత్త కోరిక కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ పూర్తి మద్దతు ఇస్తూ ర్యాలీని ముందుకు నడవాల్సిందిగా కోరుతూ సెలవు.